అనమాట. సబ్స్క్రైబ్ చేసిన వారికి, చేయని వారికి నా నమస్కారాలు. సబ్స్క్రైబ్ చేసిన వారికి, చేయని వారికి చిన్న నమస్కారాలు. ఆహ్, ఏదైనా ఎక్కువైతే ప్రమాదమేననమాట. ఒక లిమిటేషన్స్ అనేది ఉండాలి. ఎడ్యుకేషన్ అయినా, పూజలైనా, ప్రేయర్స్ అయినా, అది సిద్ధాంతాలైనా మరీ చేదస్తాలు చేదస్తమైపోతుంది. ఏదైనా మితిమీరి శృతి మించితే, లిమిటేషన్స్ దాటి వెళ్ళిపోతే అది చేదస్తమైపోతుంది. అందువల్ల ఏదైనా ఒక లిమిటేషన్స్‌లో ఉంచుకోవటం అనేది అన్ని విధాలా శ్రేయస్కరం. నా మాటలు, వాయిస్ విని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు. ఇంగా స్టిక్కరు అంటే బొట్టు అనేది చాలా ఇదనమాట. నేను కూరగాయలు కొనాలని డబ్బులు చేతిలో పట్టుకున్నాను. ఇంకా మనం ప్రకృతికి తల వంచక తప్పదు. ప్రకృతి వర్షపు జల్లులు, మేఘాలు సిల్వర్ కలరు, యాష్ కలర్‌లో నుంచి మళ్ళీ డ్రాప్స్ వర్షం పడటం. ఎంత బ్యూటిఫుల్! ప్రకృతి ఎంత అందమైంది. ఒక్కసారి ఆలోచిస్తే ఇంకా రోజు నిత్యం కనిపించే బాధలన్నీ మటుమాయమైపోతాయన్నమాట. మటుమాయమైపోతాయి. ఆఫ్‌కోర్స్ ఎక్కువ మాట్లాడితే మళ్ళీ కొంచెం ఇబ్బంది వినేవాళ్ళకి. ఆకుకూరలు కాల్షియం డెఫిషియన్సీ నుంచి కంట్రోల్ అయ్యి ఆకుకూరలు తెచ్చుకుందామని చేతిలో డబ్బులు పట్టుకున్నాను. వర్షం పడుతుంది ఎలాగా అని ఆగిపోయాననమాట. ఇప్పుడు మేఘాలు వెండి కలరు, లేత నీలం కలరు, యాష్ కలరు. అది ఆ 3 కలర్ తోటి ఆకాశం చాలా అందంగా కనిపిస్తుంది ఈరోజు సండే. ఆకాశం చూస్తూ అలా నిలబడిపోయాననమాట. ఇంకా ఆకుకూరలు లేదు, ఏం లేదనమాట. అది ఇప్పుడు గొంతు అదే నెక్‌కి ఇప్పుడు కాసేపు నెక్ ఇంపార్టెన్స్ ఎంతుంది అంటే, నెక్ మీద చేతులు పెట్టేసి నొక్కితే డెత్ అయిపోతారు. నెక్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. అందుకే నెక్‌ని అలంకరించుకోవటానికి చాలా తపన పడుతూ ఉంటాం. ఆ దండలు కొనాలి, ఆ చైన్‌లు కొనాలి, ఈ పూసలు కొనాలి, ఆ క్రిస్టల్స్ కొనాలి, పూసలు, బీడ్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది మార్కెట్‌లో. బీడ్స్ చాలా హెవీ రేటు కూడా ఉంది. ఎక్కువ రేట్లు కూడా ఉంటాయన్నమాట. అది ఎందుకు అసలు ఈ కంఠాభరణాలకి ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తారంటే, ఆ నెక్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. మనిషి ప్రాణం గొంతులోనే ఉందన్నమాట. అది దానికి బీడ్స్‌కి ఎక్కువ ఖర్చు పెడతా ఉంటాం. ఆ ఖర్చు, ఈ ఖర్చు గొంతుకి అంత ఇంపార్టెన్స్. నెక్స్ట్ బీడ్స్ వేసుకున్నప్పుడు అది అవతల వాళ్ళకి ప్రశాంతత అనిపించి, ప్రశాంతంగా మనతో మంచితనంగా మాట్లాడతారు. మీ కొడుకు బాగున్నాడా? పాప బాగుందా? లేకపోతే చిన్న కొడుకు బాగున్నాడా? పెద్ద కొడుకు బాగున్నాడా? అది ఇది పేరెంట్స్ బాగున్నారా? అని మంచితనంగా మనకి అనుకూలంగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే గొంతుకి, మెడకి, నెక్‌కి అదే నెక్లెస్ అంటే నెక్‌లెస్ మీనింగ్ ఏంటంటే లెస్ అంటే లేదు. నెక్ లేదు, ఇంక గొంతు లేదు. గొంతు చుట్టూ నెక్లెస్ అనేది ధరించారు. ఇంక గొంతు లేదనమాట, కనిపించదు. అది నెక్లెస్ అంటే దాని మీనింగ్ అదనమాట ఇంగ్లీష్‌లో. అది. నెక్స్ట్ గొంతుని ఖాళీగా పెట్టకుండా బీడ్స్ అనేది ధరిస్తారు. ఆల్ కైండ్ ఆఫ్ వుమెన్ ఒక అన్ని ఖండాల్లో, దేశాల్లో వాళ్ళ స్తోమత, ఎకనామికల్ స్టేటస్‌ని బట్టి గొంతుకి ఏదో ఒకటి ధరిస్తారనమాట. అది ఆభరణాలు. దానికి నెక్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. గంధం. నెక్స్ట్ ఇక్కడ పూజలు చేసేవాళ్ళు గంధంతో అలంకరిస్తారు. నెక్ అనేదాన్ని అంత పవిత్రంగా ఉంచుకుంటారనమాట. నెక్‌కి గంధము ఇక్కడ రాస్తారనమాట. గంధం రాస్తారు, కుంకుమ రాస్తారు, చాలా రకాలుగా రాస్తారనమాట. అది ఆచారము, ఆనవాయితీ. నెక్ అనేది అంత ఇంపార్టెన్స్ అనమాట మనిషికి, హ్యూమన్స్‌కి. ఇదొక లాజికల్ అనమాట. ఖైదీల్ని అలా కొన్ని రోజులు పెట్టేసి, కొంతకాలం తర్వాత గొంతుకి తాడు పెట్టేసి లాగుతారు. కిందేమో డౌన్ చేస్తారు. కాళ్ళ దగ్గర
ఒక గుంట, కాళ్ళ దగ్గర గుంట పెట్టేసి పైనేమో తాడు కడతారు, కిందేమో గుంట పెడతారు. ఇంకంతే. ఆ తాడు బిగిస్తే కాళ్ళకి సపోర్ట్ ఉండదు. కాళ్ళకి సపోర్ట్ లేదు, గుంటలో పడిపోతాయి. ఈ గుంటలో పడిపోయే కొద్దీ పైన తాడనేది ఉచ్చు బాగా ఇదైపోతుంది. ఉచ్చు స్ట్రాంగ్ అయిపోయి ఇంకా ఊపిరాడక నరాలన్నీ స్ట్రెస్ అయిపోయి టోటల్‌గా మనిషి డెత్ అవుతాడనమాట. అంటే నేరము అనేది ప్రూఫ్ అయినప్పుడు, నేరం ప్రూఫ్ అయినప్పుడు. నేరం ప్రూఫ్ కాకుండా ఈమె నిర్దోషి అనేది ప్రూఫ్ కనిపించినప్పుడు ఆ మనిషిని ఆ ప్రిజన్ నుంచి విడుదల చేస్తారు. ప్రిజన్‌లో ఉన్నప్పుడు హెల్త్ చెకప్స్, ఫుడ్డు ఏదో ఒకటి వాళ్ళకి వ్యాయామం అవన్నీ మంచిగా చూస్తారనమాట ప్రిజన్ అధికారి. తర్వాత అదనమాట. అది అసలు ఏ గాయం లేకుండా, ఏ టార్చర్ లేకుండా, ఏది లేకుండా ఒక 5 మినిట్స్‌లోనే ఆ తాడు బిగిచ్చేసేసి చంపేస్తారు. గొంతు అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అందుకే ఎంత రేట్ అయినా, ఎంత ఖరీదైనా మెడలో ప్రతి ఒక్కళ్ళు ఏయో ఒకటి ధరిస్తూ ఉంటారు. ఏదీ లేనప్పుడు ఇంకా పూసల దండలు, ఆ దండలు, ఈ దండలు మనకి అసలు ఏ షాప్‌కెళ్ళినా కనిపిస్తాయన్నమాట. అసలు తిరణాల్లో మెయిన్ అవే ఉంటాయి పిల్లలకి. బిఫోర్ 15 ఇయర్స్ బిలో గర్ల్స్‌కి పూసల దండలు, ఆ దండలు, ఈ దండలు, ఈ దండలకు అంత ఇంపార్టెన్స్ అనమాట. ముత్యాల దండలు, పగడాల దండలు, గ్రీన్ కలర్ స్టోన్స్ దండలు, గ్రీన్ కలర్ బీడ్స్ దండలు, ఆ దండలన్నీ రకరకాల డాలర్స్ అవన్నీ చాలా ఏ మ్యూజియంలకెళ్ళినా అసలు ఎక్కడికెళ్ళినా కాలు తీసి కాలు పెడితే మెడలో ధరించే దండలే కనిపిస్తూ ఉంటాయి ఏ షాప్‌కెళ్ళినా గానీ. ఆఖరికి ఈ మధ్య శారీస్ షాప్‌లో గూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది అమ్ముతున్నారనమాట. చేతులకు గాజులు, మెడలో చైన్స్ వాటికి అంత ఇంపార్టెన్స్ ఉంది. చేతికి గాజులు, మెడలో చైన్స్‌కి అంత ఇంపార్టెంట్ ఉంది. శారీ షాప్స్‌లో గూడా